భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25న కలెక్టర్ ఆఫీసుల ముందు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలా గత ప్రభుత్వాలు ఏమున్నాయో చెప్పినా కూడా వినడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వ్యవస్థ 2008 నుండి కనీసము వేతనాలు పెంచడం లేదు. ఇతర రాష్ట్రాలలో మినిమం 25,000 పెన్షన్స్ 25,000 సాలరీస్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర 12,000 సాలరీస్ ఉన్నాయి కనుక తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ కూడా మొండి చేయి చూపెట్టిండు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కనీసం నిద్ర లేసి రేవంత్ రెడ్డి గారు కొంచెం నిద్ర లేసి మీ మనోభావాలను మీ పార్టీ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి అన్ని పార్టీలకు అనుకూలంగా వివరిస్తూ అంతా ఉద్యోగస్తులు కార్మికులు ఎంతో మంది అలసటతో ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది. మరియు సింగరేణిలో కూడా 30,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా ఆశా వర్కర్స్ అంగన్వాడీ కార్యకర్తలకు పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. వీరందరినీ పెద్ద ఎత్తున చేయాలంటే మీకు ఒకరోజు సరిపోదు. ఇలా మీ భూములు మీ కబ్జాల కొరకే మీరు చూస్తున్నారు. కానీ ఇలా చిరు ఉద్యోగస్తులు పర్మనెంట్ చేసే విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలా. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన లేబర్ కోర్సు మీద కూడా పునః పరిశీలించి కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ లేబర్ కోర్సులో కూడా ఈ 48 కోడ్లను 24 కోడ్లు చేశారు. 24 కోడ్లని 4 కోడ్లుగా చేశారు. ఈ 4 కోడ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి కోర్సు 2 కోర్సు మంచి కోర్సు పెట్టింది. ఈ గతంలో ఉన్న వాటికంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా కార్మికుడికి న్యాయం అయ్యే పరిస్థితి ఉంది. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఏ ఫ్యాక్టరీలో చూసుకున్నా కూడా కనీసం ఒక లెటర్ ఇచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ లేబర్ కోడ్ల ద్వారా. కావున కొన్ని కోర్సు కూడా బాగాలేవు. వాటి మీద కూడా మేము ఉద్యమం చేస్తున్నాము. మన కేంద్ర రాష్ట్ర నాయకత్వం బీఎంఎస్ జాతీయ నాయకులు గాని రాష్ట్ర నాయకులు గాని ఇలా కేంద్రము మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ లేబర్ కోడ్లలో 2 కోడ్లు బాగాలేవు కనుక వాటిని కూడా అతి త్వరలోనే మంచిగా సవరించి ఇలా కార్మిక చట్టానికి అందజేయాలని మేము ఇలా జిల్లా బీఎంఎస్ తరఫున మేము ఇలా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు దయచేసి పెద్ద సమస్య అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్య. అదేవిధంగా ఇలా సింగరేణిలో కూడా 1,000 కోట్లు అమౌంట్ అనేది గత ప్రభుత్వం చేసే తప్పులు ఉన్నాయి. మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. అలాంటి చేయకుండా చూడాలని ఇవాళ మరోసారి ఇలా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ద్వారా విన్నవించుకుంటూ ఇలా మా సమస్యలన్నీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు గాని జిల్లా ఉన్న సమస్యలు గాని విన్నవించడం జరుగుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి మినిమం వేజెస్